నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శ్రీమాత్రే నమః. స్వామీజీ, రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏమిటి? సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే మనం పరవశించిపోతూ ఉంటాం. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటి తహతహలు మనలో ఆరంభమవుతాయి. అయితే ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అంత ప్రాధాన్యత ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించిన మహాపర్వదినం మార్గశీర్ష శుద్ధ షష్ఠి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించాడు. అటువంటి స్వామివారు అవతరించినందువల్ల ఈ యొక్క మార్గశీర్ష శుద్ధ షష్ఠికి స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి పేర్లు స్థిరపడడం జరిగింది. అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి అత్యద్భుతమైనటువంటి పర్వదినంగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. కుమార సంభవం దేని కొరకు జరిగింది? కుమార సంభవం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క కుమారస్వామి కనుక ఆవిర్భవించి కనుక ఉండకపోతే తారకాసురుడు యొక్క విజృంభణ మరింతగా ఉండేది. తారకాసురుడు భయంకరమైనటువంటి రాక్షసుడు. ఈయన శివుడు కోసం ఘోరమైన తపస్సు చేసి శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఆ యొక్క శివుని యొక్క ఆత్మలింగాన్ని కంఠమందే ధరించాడు. అయితే ఆయనకి ఇంకొక వరం ఉంది. ఏమిటా వరం అంటే, శివ కుమారుని చేతిలోనే మరణం వచ్చేటట్టుగా వరం తీసుకున్నాడు. ఎందుకని ఆ విధంగా వరం తీసుకున్నాడంటే, ఆ యొక్క తారకాసురుడు తపస్సు చేసేటువంటి సమయానికి దాక్షాయిణి అమ్మవారు దక్షవాటికి వెళ్ళి తండ్రి చేత అవమానింపబడి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఈ యొక్క అసురుడు భావించింది ఏమిటి అంటే, దాక్షాయిణి అమ్మవారు చనిపోయింది, ఇక పరమేశ్వరుడికి సంతానం కలగదు, భార్యా వియోగం ఏర్పడింది కనుక పరమేశ్వరుడికి సంతానం కలిగేటువంటి అవకాశం లేదు కనుక శివ కుమారుని చేతిలో మాత్రమే చావు కలిగేటట్టుగా వరాన్ని పొందాడు పరమేశ్వరుడు ద్వారా. తదాస్తు అన్నాడు పరమేశ్వరుడు. ఇక విజృంభించాడు తారకాసురుడు. చాలా భయంకరమైనటువంటి రీతిలో తిప్పలు పెట్టడం ప్రారంభించాడు. లోకాలెల్లా కూడా తల్లడిల్లిపోయాయి. అటువంటి సందర్భంలో సకల దేవతలందరూ కూడా మహావిష్ణువుకు మొరబెట్టుకున్నారు. దాంతో మహావిష్ణువు కుమార సంభవం జరగాలి, కుమారస్వామి అవతరించాలి అని చెప్పేసని వాళ్ళంతా కూడా సంకల్పం చేసుకుని పార్వతీ అమ్మవారిని ప్రేరేపించారు. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు యోగనిష్టలో ఉన్నటువంటి సందర్భంలో అనేక విధాలుగా శుశ్రూషలు చేస్తూ ఉన్నది. అయితే అటువంటి సందర్భంలో మన్మధుడిని ప్రేరేపించారు దేవతలంతా కూడా. మన్మథుడు పార్వతీ అమ్మవారు సేవ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తన యొక్క బాణప్రయోగం చేయడం జరిగింది. ఎప్పుడైతే మన్మథ బాణప్రయోగం జరిగిందో పరమేశ్వరుడు యొక్క తపస్సులో మరి చాంచల్యం అనేటువంటిది ఏర్పడింది. దాంతో ఉగ్రుడయ్యాడు రుద్రుడు. వెనువెంటనే మన్మధుడిని భస్మం చేశాడు. అనంతరం పార్వతీ అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. వివాహానంతరము కుమార సంభవ విషయమై మహావిష్ణువు ప్రస్తావన తీసుకురాగా పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా ఏకాంతంగా కైలాస పర్వతం మీద ఆనంద తాండవంలో నిమగ్నమైపోయి ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క పరమేశ్వరుడు నుండి వీర్యస్ఖలనం జరిగేటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఏర్పడుతుంది. దాంతో ఈ యొక్క రుద్రవీర్యాన్ని భరించలేకపోతుంది పార్వతీ అమ్మవారు. ఆ యొక్క రుద్రవీర్యాన్ని అగ్నిలో విడిచిపెడుతుంది. ఆ యొక్క అగ్ని భరించలేక జలంలో విడిచిపెడతాడు. ఈ యొక్క జలంలో ఈ యొక్క వీర్యము 6 భాగాలయ్యి మరి 6 ముఖాలతో షడాననుడు ఏర్పడ్డాడు.
ఈ ప్రకారంగా షట్కృత్తికలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెంచి పెద్ద చేశారు. ఈ ప్రకారంగా కుమార సంభవం అనేటువంటిది జరిగింది. ఈ అద్భుతమైన కుమార సంభవం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో తారకాసురుడు యొక్క సంహారానికి నాంది ప్రస్థానం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ ప్రకారంగా కుమారస్వామి ఆవిర్భవించినట్టుగా మనకి శివ పురాణాన్ని బట్టి, స్కాంద పురాణాన్ని బట్టి మనకి అవగతం అవుతోంది. ఈ ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించాడు. కుమార సంభవం ఏ విధంగా జరిగిందంటారు? కుమార సంభవం అనేటువంటిది తారకాసురుణ్ణి సంహరించడం కోసం జరిగింది. తారకాసురుడు భయంకరమైనటువంటి రాక్షసుడు. శివుడు నుండి భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి వరాలు పొంది విజృంభించి లోకకంటకుడైనాడు. అటువంటి తారకాసురుని సంహరించడం కోసం ఈ యొక్క కుమార సంభవం అనేటువంటిది జరిగింది. కుమారస్వామి అవతార రహస్యం ఏమిటి అంటే తారకాసుర సంహారమే. సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయని చెప్తుంటారు. 6 ముఖాలు ఎలా వచ్చాయి? సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి షడాననుడు అని, ఆర్ముఖము అని చెప్పేసని, షణ్ముఖము అని చెప్పేసని మనం పిలుచుకుంటూ ఉంటాం. షణ్ముఖుడు అన్న, ఆర్ముఖము అన్న, మరి సుబ్రహ్మణ్యుడు అన్న 6 ముఖాలు కలిగినటువంటి స్వామి అని అర్థం. షడాననుడు అని కూడా ఈ యొక్క స్వామిని పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే అగ్ని భరించలేనటువంటి రుద్రవీర్యాన్ని జలంలో విడిచిపెట్టడంతో ఆ జలంలో ఆ రుద్రవీర్యం 6 భాగాలుగా దర్భల కారణంగా విడిపోవడం జరిగింది. విడిపోయి 6 భాగాలుగా ఆ యొక్క పిండము ఎదగడం ఆరంభించింది. షట్కృత్తికలు ఈ యొక్క పిండాన్ని పెంచి పెద్ద చేశారు. చివరకు బ్రహ్మదేవుడు ఆ యొక్క భాగాలన్నింటినీ కూడా ఏకం చేసి షణ్ముఖుడుగా తీర్చిదిద్దాడు. ఈ ప్రకారంగా షణ్ముఖుడు 12 చేతులతో 6 ముఖములతో ఎర్రనైనటువంటి శరీర కాంతితో వెలుగొందుతూ ఈ యొక్క కుమారుడు సంభవించడం జరిగింది. ఈ ప్రకారంగా సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావం జరిగినట్టుగా తెలుస్తోంది. అందుచేత ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు వచ్చాయి అని చెప్పేసి మనకి పురాణాన్ని బట్టి బోధపడుతోంది. అందుచేత ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు షణ్ముఖుడు అని, మరి అదేవిధంగా ఆర్ముఖుడు, ఆర్ముఖం అని చెప్పేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది. షడాననుడు అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. స్వామీజీ, సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన భార్యలు ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రియ భార్యలు 2 ఉన్నారు. వల్లీదేవి, దేవసేనాదేవి. ఈ యొక్క 2 దేవేరులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రియ భార్యలుగా మనకి చెప్పబడుతోంది. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖాలతో 12 చేతులతో ఇరుప్రక్కల మరి కుడి ప్రక్క వల్లీదేవి, ఎడమ ప్రక్క దేవసేనాదేవేరులతో మయూర వాహనారూఢుడై ఆ స్వామి పూర్ణస్వరూపుడై వెలుగొందుతూ ఉన్నాడు. అంచేత వల్లీదేవి, దేవసేనాదేవి ఈ యొక్క షణ్ముఖుని యొక్క ప్రియ భార్యలు. వల్లీదేవి ఎవరు? వల్లీ కళ్యాణం ఏ విధంగా జరిగింది? ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది వల్లీదేవి లక్ష్మీదేవి కుమార్తె. వల్లీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 కూడా మరి ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయం లక్ష్మీదేవికి తెలుస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి నా కుమార్తెనివ్వాలా, ఏముందని, ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పేసి నా కుమార్తెను సుబ్రహ్మణ్యుడికి ఇవ్వాలి. ఇప్పటికే నా ఆడబిడ్డని పరమేశ్వరుడికి ఇచ్చి నేను బాధపడుతున్నాను. నేను భస్మం పూసుకుంటాడు, రుద్రాక్షలు ధరిస్తాడు, శ్మశానవాసిగా ఉంటాడు. హిమవత్ పర్వతాన్ని నివాస స్థానంగా చేసుకున్నటువంటి ఆ యొక్క పశుపతి
నా యొక్క వదిన గారిని ఏ విధంగా సుఖపెట్టగలిగాడు, నా వదినతో పాటుగా నా కూతుర్ని కూడా కష్టపెట్టాలా, ఏముందని సుబ్రహ్మణ్యునికి నేను నా కుమార్తెనిచ్చి వివాహం చేయాలి అని చెప్పేసని అమ్మవారు మహావిష్ణువుతో ప్రస్తావిస్తుంది. దాంతో ఈ విషయము నారదుడి చెవిని కూడా పడింది. ఇదే సమయానికి నారదుడు వచ్చాడు. వచ్చి ఏమిటి సంభాషించుకుంటున్నారు అంటే ఈ విధంగా జరిగినటువంటిదంతా కూడా చెప్పడం జరిగింది. ఓహో అవును తల్లి, మరి పరమేశ్వరుడికి ఏముంది, ఏమీ లేదు కదా, ఆయన భస్మం పూసుకుంటాడు, రుద్రాక్షలు వేసుకుంటాడు, దిగంబరుడై శ్మశానాల్లో విహరిస్తాడు, పశుపతి ఆయన ఏదో ఒక మంచు కొండని నివాస స్థానంగా చేసుకున్నాడు, నిజమే. అంచేత నీ కుమార్తెని ఇవ్వాలంటే బాధాకరంగానే ఉంటుంది కదా అని చెప్పేసని ఆయన అక్కడ నుండి కైలాసానికి వెళ్ళిపోతాడు, వైకుంఠం నుండి. ఈ వైకుంఠానికి వెళ్ళి ఈ యొక్క వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా ఇక్కడ పార్వతీ అమ్మవారికి చెప్పడం జరుగుతుంది. దాంతో పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అయ్యయ్యో నిజమే, నా వదిన అన్నట్టుగా నాకు వేసమెత్తు బంగారం కూడా లేదు, ఏవో స్వామి రుద్రాక్ష మాలికలు వేసుకుంటాడు, భస్మం ధరిస్తాడు, పశుపతిగా ఉన్నాడు, ఎద్దునకి ఊరేగుతూ ఉన్నాడు, మరి శ్మశాన వాటికల్లో విహరిస్తూ ఉన్నాడు, భిక్షపతి అయి ఉన్నాడు, మరి ఎవరైనా సరే మరి కుమార్తెను ఇవ్వాలి అన్నట్లయితే ఏముందని చూస్తారు కదా అని చెప్పేసని పార్వతీ అమ్మవారు బాధపడుతూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఏమైనా సరే నాకు కొంచెం బంగారం కావాలి అని చెప్పేసని అడుగుతుంది పరమేశ్వరుడి. దాంతో పరమేశ్వరుడు తన శరీరం నుండి చిటికెడు భస్మాన్ని తీసి పార్వతీ అమ్మవారి యొక్క చేతిలో వేసి, పార్వతి ఈ యొక్క భస్మమెత్తు బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆవిడ అదేమిటి స్వామి, ఇంత తక్కువ బంగారమా, బంగారం చాలా కావాలని అనుకుంటే ఏమిటి ఇంత తక్కువ బంగారం తెచ్చుకోమంటున్నారు అంటే, లేదు ఈ యొక్క భస్మమెత్తు బంగారం తెచ్చుకో సరిపోతుంది అని చెప్పేసని అంటాడు పరమేశ్వరుడు. ఆ భస్మాన్ని అదే విధంగా తీసుకుని వెళ్ళిపోతుంది వైకుంఠానికి. వదిన ఈ భస్మమెత్తు బంగారాన్ని నాకు కాస్త ఇవ్వు అన్నది పార్వతీ అమ్మవారు. దాంతో లక్ష్మీదేవి అదేమిటి వదిన ఇంత తక్కువ బంగారమా, ఏం కావాలంటే అది పట్టుకెళ్ళు వదిన, మరి ఏం అవసరమో నువ్వు అంతా కూడా తీసుకుని వెళ్ళి, నిన్ను ఎప్పుడు కాదన్నాం కనుక అని చెప్పేసని లక్ష్మీదేవి అంటుంది. లేదు వదిన, నా యొక్క భర్త యొక్క ఆజ్ఞ ఈ భస్మమెత్తు బంగారం మాత్రమే తెచ్చుకోమన్నాడు నా స్వామి అని చెప్పేసని చెప్పడంతో మరి ఒక త్రాసు తీసుకొస్తుంది ఆవిడ. ఆ త్రాసు తీసుకొని వచ్చి అందులో ఒక పక్క ఈ యొక్క భస్మాన్ని నుంచి మరొక పక్క తన ముక్కు పుడకను తీసి వేస్తుంది. వేసేసరికి ఆ త్రాసు ఏమీ తూగదు. దాంతో ఆవిడ గాజులు వేస్తుంది, తూగదు, నెక్లెస్ వేస్తుంది, తూగదు, హారాలు వేస్తుంది, తూగదు, వడ్డాణం వేస్తుంది, తూగదు, కిరీటం పెడుతుంది, తూగదు. ఎంత బంగారం అందులో పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క త్రాసు మాత్రం తూగట్లేదు. అదేవిధంగా నిశ్చలంగా ఉండిపోయింది. దాంతో చేసేది లేక లక్ష్మీదేవి ఆ త్రాసులో కూర్చుంటుంది. అప్పటికీ కూడా ఆ త్రాసు ఏమాత్రము కూడా చలనం లేకుండా ఉండిపోతుంది. దాంతో లక్ష్మీదేవి అయ్యో చిటికెడు భస్మానికి ఇంత శక్తి ఉందా, పరమేశ్వరుడు కదా నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటిది, నేను అహంకరించాను, అజ్ఞానంలో పడ్డాను, శివదూషణ చేశాను, తప్పు అయిపోయిందని చెప్పేసని లెంపలు వేసుకుని లక్ష్మీదేవి తిరిగి మరల పరమేశ్వరుని ప్రార్థించి తప్పయిందని చెప్పి వల్లీదేవిని షణ్ముఖుడికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ ప్రకారంగా వల్లీ కళ్యాణం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క వల్లీ కళ్యాణం జరిగినటువంటి ఆ యొక్క అద్భుతమైన సుందర మనోహరమైన సుబ్రహ్మణ్యుణ్ణి వల్లీ కళ్యాణ సుందర మూర్తి అనేటువంటి పేరుతో పిలుచుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటానన్నమాట. ఈ ప్రకారంగా వల్లీ కళ్యాణం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.